ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తకను. అక్క, పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత హెల్దీగా తినేది, ఆయిల్ ఫుడ్ లేకుండా ఉండేది ఏదైనా లడ్డు ఉంటే చెప్పండి అక్క అని చాలామంది అడుగుతున్నారు. మరి ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. పాలల్లో కన్నా రాగులలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. మీ లడ్డూలు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. గ్యాస్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఇందులో 2 కప్పుల రాగులు వేసుకొని సన్నటి మంట మీద వేయించుకోండి. పాలల్లో కన్నా రాగులలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా చేసుకున్న వాటిని రోజు ఒక లడ్డు తిని ఆరోగ్యంగా ఉండండి. పిల్లలకి బిస్కెట్లు, కుర్కురేలు ఇచ్చే బదులు రోజు ఇలాంటి హెల్దీకరమైన లడ్డు ఇవ్వండి. పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఇలా వేయించుకున్న ఈ రాగులను ఓ ప్లేట్లోకి తీసుకోండి. ఏ కప్పుతో అయితే రాగులు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు మినప్పప్పు వేసుకొని వీటిని కూడా సన్నటి మంట మీద వేయించుకోండి. శరీరానికి కాల్షియం చాలా అవసరం. కాల్షియం సరిగ్గా లేకపోతే ఎముకలు త్వరగా విరుగుతాయి. రాగుల్లో ఇలా మినపప్పు వేసుకొని చేసుకోవడం వల్ల లడ్డు మరింత రుచిగా ఉంటుంది. బాగా వేయించుకున్న మినపప్పును ఒక ప్లేట్లోకి తీసుకోండి. వేయించుకున్న మినపప్పు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసుకున్న దాన్ని ప్లేట్లోకి తీసుకోండి. పూర్తిగా చల్లారిన రాగులను కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి. మిక్సీ జార్లో కేవలం బెల్లం మాత్రమే వేస్తే సరిగా మిక్సీ అవ్వదు. అందుకే ఇందులో కొద్దిగా రాగి పిండి వేసుకొని బెల్లం వేసుకొని మిక్సీ చేసుకోండి. కప్పుతో అయితే రాగులు మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల తురిమిన బెల్లం వేసుకొని మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసుకున్న దాన్ని ప్లేట్లోకి తీసుకొని అంతా ఒకసారి చేత్తో బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో వేడి వేడి నెయ్యి 4-5 స్పూన్ల వరకు వేసుకొని లడ్డూల్లాగా చుట్టుకోండి. ఇందులో మీకు ఇష్టమైతే డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసి ఇలాగే లడ్డూల్లాగా చేసుకోండి. ఇలా తయారు చేసుకున్న ఈ లడ్డూలను 8 డబ్బాలో స్టోర్ చేసుకోండి. నెల రోజులైనా పాడవ్వకుండా ఉంటాయి. మీరు కూడా తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి. మీరైతే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.